లేవాలంటే లేవని తీరాలి చేయనికే రాదు. మాకు ఈ టవర్ దగ్గర నుండి మాకు ఇట్లా ప్రాబ్లం వచ్చి పిల్లలు కాళ్ళు చేతులు అని పట్టుకుపోయి మన జ్వరాలు వచ్చి రోగాలు వచ్చేస్తున్నాయి. చిన్న పాపలు తీసుకుని మేము ఎక్కడ వెళ్ళాలి? భార్య పోతే భార్య వస్తుంది మాకు 8 మంది మళ్ళీ దీని గురించి ఎవరు ఏమి కంప్లైంట్ గిట్లా చేయలేదు? రేపు అనుకుంటా ఇంత గారికి వచ్చింది అట్లా సాయంత్రం నుండి ఇట్లా లేవనంటే లేవని కూడా చేతన అయితే ప్రాణాలు ఖరాబ్ అవుతున్నాయా? ప్రాణాలని ఖరాబ్ అయిపోతే భార్య భర్త వచ్చి ఎవరు సార్ మాకు ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు మాకు? ఏం చేస్తారు? మోరు ప్రాబ్లం వాతావరణం చెప్పేసి కాళ్ళు నడవస్తలేవు. నా బిడ్డ వండింది చాలా 3 నెలలు. ఏది దేని దిక్కలేమా? దిండికలి టమాటా దిక్కేనమ్మా? అయ్యా సర్టిఫికెట్లు కూడా డ్రైనేజ్ ఒకటి ప్రాబ్లం. చెప్పండి ప్రాబ్లం అంటే ఏంటి చెప్పండి. మాకు ప్రాబ్లం ఏంటంటే దీనికి వెళ్ళి మా పిల్లకి ఏం కాకుండా నాయనా మొన్న అయితే 3 నెలలు అండి గణేష్ల కన్నా ముందు నా బిడ్డ 3 నెలలు దాకా చేసుకొని వీళ్ళందరూ వీళ్ళందరినీ అడుగు నువ్వు. ఇక అందా ఎన్ని చిన్నగా బాగానే అయినాయి పైసలు డబ్బులు నాకు. మాకెవరు చేసి పెట్టారు ఎవరు లేరు నాకు. ఆ పిల్ల ఒకటి పెంచుకున్నది ఆ పిల్ల. అంటే దిక్కెళ్ళి మీకు ఎట్లా అంటే ఇప్పుడు ప్రాణాలు గిట ఖరాబ్ అవుతుంది. ఎంతమంది చనిపోయారు మొత్తం? 8 మంది. పిల్లలు పెట్టుకొని ఎట్లా ఉంటాము? ఇగో వీళ్ళ అమ్మనే మక్కనే ఒక కూతురే 3 నెలలు చనిపోయి చిన్న పిల్లలు అందుకొని ఉన్నాళ్ళు ఏం చేస్తారు అని అడుగుతున్నాం మేము. అట్లా వాళ్ళ మీద ఖర్చు అన్నట్టు మాకు ఏం రాదు. అదే ఉంది ముందుకు రా. మీ లేడుందమ్మా అంటే టవర్ ఆపోజిటా? టవర్ ఆపోజిట్ ఉంది. 8 మంది చెప్పాలమ్మా. ఇక్కడ కావడం అయితే టవర్ పడి ఎన్ని నెలలు అవుతుందండి? 6 months లో మొత్తం 8 మంది చనిపోయారు. 6 months నుంచి ఎవరు పట్టించుకోలేదు. టోటల్ ఈ బస్సులో మళ్ళీ కింద ఏమి లేదు, మళ్ళీ పాపం లేదు, ఏం లేదు. ఇక్కడ పిల్లలను పెట్టుకొని ఎట్లా ఉంటారు? మళ్ళీ మీకు డ్రైనేజ్ ప్రాబ్లమే కానీ నీళ్ళ ప్రాబ్లమే కానీ ఏదున్నా ఇప్పుడే మాట్లాడదు. చప్పుడు ఏదున్నా కానీ చెప్పేసి వయసు అన్న వాళ్ళకి పింఛను కూడా లేదు. ఇంకా తాగడానికి నీళ్ళు ఉన్నాయా అమ్మ? నీళ్ళు వస్తున్నాయా? మోరీ లేదు, అది లేక చాలా రోగాలు వస్తున్నాయి. లేదు లేదు బాబు. ఇట్లా చేస్తున్నాము. అయితే వాళ్ళు ఆ ఇంటి ఓనర్ వాళ్ళు ఏమంటారు అంటే మా మీకు వచ్చి టవర్ నుంచే వస్తుందా మీకు వేరే దాని నుంచి వస్తుంది అని చెప్పేసి మాతో గడబడేస్తారు. దిమాగ్ ఖరాబ్ చేసేస్తారు పొద్దున్న నుంచి. ఏం చేయాలి చెప్పండి? కాదండి మీరు గట్టిగా అడగలేదా వాళ్ళకి? ఏం అడుగుతాం చెప్పండి? అడిగితే మొత్తం మీకు ఎగబడుతున్నారు. ఇంకోటి మున్సిపల్ ఆఫీస్ కంప్లైంట్ చేయలేదా?
కంప్లైంట్ చేసినా మన ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఏం మిగలేదా వాళ్ళు? అతను ఒక ఇంటి ఓనరు కంప్లైంట్ ఇస్తే ఏం రెస్పాన్స్ లేదు. మళ్ళీ మేము పోయి చేద్దాం అనుకున్నాము, అట్లా అయితే ఏమైతే అని చెప్పి డైరెక్ట్ పోయినాం మా దగ్గర. ఒకటే రోగం అన్నట్టు కాదు, మాకు వస్తుంది. ఎందుకంటే ఇంతకన్నా అన్యాయంగా ఉండము. చెప్పండి చెప్పండి చెప్పండి. 10-15 రోగాలు ఇంతకన్నా అన్యాయం ఉండగానే ఏం ప్రాబ్లం రాదు కూడా వాడిని కానీ ఏం ప్రాబ్లం ఇప్పుడు అవుతున్నది మాకు. ఈ కాళ్ళు లేవరావు, ఈ మొకాళ్ళు లేవరావు, ఈ ఛాతీల నొచ్చుడు, వంగితే మన పని చేయని బుగులు 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 మాకు మాడనొప్పి తెల్లదాకా చిన్న కుర్త అయితే వస్తలేదు మాకు. అన్నం కూడా తినబుద్ధి అయితే లేదు. మంచిగా ఉన్న వాళ్ళకి అందరూ